శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయై నమః. ఒక నివాస స్థలాన్ని కానీ వాణిజ్య స్థలాన్ని కానీ లేదా భూమిని కొనుగోలు చేస్తున్నప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం ఆ స్థలాన్ని కానీ భూమిని కానీ ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే భూమి స్థిరమైనది, అది కదలదు, దాని రూపం మారదు. కనుక మనం కొనుగోలు చేసే భూమి సానుకూల శక్తిని విస్తరింపచేసేదిగాను ప్రతికూల శక్తిని దూరంగా ఉంచేలాగా ఉండేటట్లుగా ఆ భూమి ఉండాలి. ఒక గృహానికి వాస్తు శాస్త్రం వేరేగా ఉంటుంది, అలాగే ఒక స్థలానికి ఒక భూమికి వాస్తు శాస్త్రం మరో విధంగా ఉంటుంది. కాబట్టి స్థలాన్ని లేదా భూమిని కొనుగోలు చేస్తున్నప్పుడు మనం సరి అయిన భూమిని కొనుగోలు చేస్తున్నామా లేదా అనే ఆందోళన చాలా మందిలో ఉంటుంది. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం ఆ శాస్త్రం యొక్క నియమాలని పాటిస్తూ భూమిని లేదా స్థలాన్ని కొనుగోలు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సానుకూలతను విస్తరింపజేయడానికి కొనుగోలు చేసే స్థలం శాంతియుతంగాను ప్రశాంతంగాను చుట్టూ పచ్చదనంతోనూ ఉండాలి. సారవంతమైన భూమి కొనుగోలు చేసే స్థలం చుట్టూ ఉంటే అది మంచి స్థలం అని అర్థం. స్థలం యొక్క వాస్తుని చూసే ముందు భూమిపై నిలబడి ఆ ప్రకంపనలను అనుభూతి చెందడం చాలా ఉత్తమం. స్థలం కొనుగోలు చేస్తున్నప్పుడు కొనుగోలు చేసే స్థలం దగ్గర ఉన్నప్పుడు మనకి సానుకూలతగా అనిపించాలి. ఎలాంటి విషపూరితమైన లేదా ప్రతికూల ఆలోచనలు రాకూడదు. ఒక గృహం యొక్క నిర్మాణాన్ని చేపట్టే ముందు భూమి యొక్క మునుపటి వినియోగాన్ని పరిశీలించడం చాలా ముఖ్యం. సాధారణంగా సాగుకు అనుకూలమైన నేల గృహ నిర్మాణాలకి మంచిది కాదు. ఎందుకంటే అది నీటిని నింపుకుంటుంది, పునాదికి తేమను కలిగిస్తుంది. గృహ నిర్మాణం కోసం రాతి భూమిని కూడా నివారించడం మంచిది. తూర్పు నుండి ఈశాన్యానికి వచ్చే రహదారి కలిగిన స్థలం చాలా ఉత్తమమైనది. ఒక రోడ్డు ఉత్తరం నుండి వచ్చి స్థలం యొక్క ఈశాన్య భాగాన్ని తాకినట్లయితే ఆ స్థలం కూడా మంచిదిగా పరిగణించబడుతుంది. పడమర దిక్కు నుండి వచ్చిన మార్గం వాయువ్యాన్ని గనక తాకినట్లయితే అది సగటు భూమిగా పరిగణించబడుతుంది. అలాగే దక్షిణం నుండి వచ్చిన దారి లేక రోడ్డు వాయువ్యాన్ని తాకినట్లయితే ఆ స్థలం కూడా సగటు స్థలంగా పరిగణించబడుతుంది. దక్షిణం నుండి వచ్చిన రహదారి స్థలం యొక్క ఆగ్నేయాన్ని తాకినట్లయితే అది సగటు స్థలంగా పరిగణించబడుతుంది. పశ్చిమం నుండి వచ్చిన రహదారి నైరుతిని తాకినట్లయితే ఆ స్థలం గృహ నిర్మాణానికి మంచిది కాదు. తూర్పు నుంచి వచ్చిన రహదారి స్థలం యొక్క ఆగ్నేయాన్ని తాకినట్లయితే ఆ స్థలం కూడా గృహ నిర్మాణానికి మంచిది కాదు. అలాగే ఉత్తరం నుండి వచ్చిన రహదారి వాయువ్యాన్ని తాకడం అంత మంచి స్థలం కాదు. దక్షిణం నుండి వచ్చిన రహదారి నైరుతిని తాకడం కూడా గృహ నిర్మాణానికి ఉపయోగపడదు. గృహ నిర్మాణానికి చతురస్రాకారంగా ఉన్న స్థలాలు, దీర్ఘ చతురస్రాకారంగా ఉన్న స్థలాలని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. త్రిభుజాకారంలో ఉన్న స్థలాలు, వృత్తాకారంలో ఉన్న స్థలాలు గృహ నిర్మాణానికి ఉపయోగపడవు. స్థలం యొక్క ఏకరూపత. వాస్తు శాస్త్ర ప్రకారం స్థలాన్ని ఎంపిక చేసుకునే ముందు స్థలం యొక్క ఏకరూపతని కూడా గమనించాలి. స్థలాన్ని కొనుగోలు చేసే ముందు ఆ స్థలం
చదునైనదిగా ఉండేలా చూసుకోవాలి. స్థలం గనక వాలుగా ఉన్నట్లయితే అది నైరుతి లేక ఈశాన్యం వైపు వాలుతో వచ్చినప్పుడు అది అనుకూలమైన స్థలంగా పరిగణించబడుతుంది. వాలు పశ్చిమాన ఉన్నట్లయితే గృహ నిర్మాణానికి మంచిది కాదు. కాబట్టి స్థలాన్ని లేదా భూమిని కొనుగోలు చేసే ముందు వాస్తు శాస్త్ర నియమాలని అనుసరించి కొనుగోలు చేసుకుంటే మంచిది. స్వస్తి, శుభమస్తు.